వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు యూనివర్సిటీ స్టూడెంట్ నాయకుడు శ్రీకాంత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ ఎట్లా చూస్తారు సార్ మరి రేవంత్ రెడ్డి పరిపాలనను? ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు కూడా దగ్గరికి రావడం అనేది జరిగింది. మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైనాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం, మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లే దాదాపుగా 67,000 ఉద్యోగాలు ఇక్కడ నిరుద్యోగులకు ఇచ్చినాము అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి సిగ్గులేని మాటలు చెప్పుకొని బుద్ధిలేని ప్రచారం చేసుకోవడం అలవాటుగా పరిపాటిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఉద్యోగాలకే నువ్వు నియామక పత్రాలు అందిస్తూ మందికి పుట్టినటువంటి బిడ్డలను మా బిడ్డలని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నువ్వు ఎన్ని జాబులు ఇచ్చినావో, నువ్వు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినావో, ఆ నోటిఫికేషన్ల ద్వారా ఎంతమందికి నువ్వు నియామక పత్రాలు అందించినావో తెలియజేసేటువంటి దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానీ ఒకనాడు ఎన్నికల హామీల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వచ్చి విద్యార్థులను మోసం చేసింది, అశోక్ నగర్ వేదికగా వచ్చి నిరుద్యోగులను మోసం చేసింది, అసెంబ్లీ సాక్షిగా యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు సబ్బండ వర్గాలను, యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినావు. ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున అనేక రూపాల్లో నువ్వు ఎక్కడైతే డిక్లరేషన్ల పేరిట, ఎక్కడైతే గ్యారంటీలు, హామీలని నువ్వు సభలు నిర్వహించినావో ఆ యొక్క వేదికల ద్వారానే నీ గుట్టు విప్పబోతా ఉన్నాం. నీ యొక్క గండికోట రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేస్తూ ఉన్నాం. యావత్తు తెలంగాణ సమాజానికి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పినటువంటి మాట ఏమైంది? మరీ ముఖ్యంగా 6 నెలల లోపలనే, ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల లోపునే మెగా డిఎస్సి నిర్వహించి ప్రభుత్వంలో ఖాళీలుగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తా ఉన్నటువంటి మాట ఏమైంది? మరీ ముఖ్యంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగులందరికీ కానీ, యువతకు కానీ యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పినావు. ఆ యొక్క మాట కోసము యావత్తు యువత వేచి చూసింది గత 3 ఏళ్లుగా. కానీ రేవంత్ రెడ్డి యువతకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ, మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి. అందుకు కారణంగానే రేపు 18న కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామణ సభన పేరిట పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను అందరినీ కూడగట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలు ఏమైనాయని కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి అడగడానికి పెద్ద ఎత్తున యుద్ధం పూరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, తక్షణమే నువ్వు ప్రకటించిన హామీలకు అన్నిటి కూడా నువ్వు ముందుకు రావాలి. లేని యోడల నీ యొక్క ప్రభుత్వం పైన విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున యుద్ధం చేయక తప్పదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. మరి ఇది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి అయితే మాత్రం రైతులకు మాత్రం మెరుగైన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అడిగిన వాళ్ళకి అన్నీ ఇస్తున్నాం, రైతులను కూడా రాజుని చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డికి, మంత్రులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వారికి దమ్ముంటే కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వస్తారా, లేకపోతే కొడంగల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వస్తారో వారిని తేల్చుకోనండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రేవంత్ రెడ్డి పాలన కారణంగా, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కాళేశ్వరం ప్రాజెక్టుని పడావు పెట్టి రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే, రిటైర్డ్ ఇంజనీర్లందరూ కూడా నెత్తిన నోరు పెట్టుకొని ఆ యొక్క బ్యారేజీలకు ఇబ్బంది లేదు, నీటిని సరఫరా చేయడానికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదికలు పంపితే వారిని జైల్లో వేస్తాను బెదిరిస్తా ఉన్నాడు. రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఎవరైతే పోరాటం చేస్తారో వారిని కేసుల ద్వారా, అరెస్టుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, నీ పాలన ఇంకా 2 ఏళ్ళే ఉంది. ఒకవేళ నీ కర్మగాలి, నీ అదృష్టం బాలేక గుర్తుపెట్టుకో, యావత్తు తెలంగాణ సమాజం ఆల్రెడీ
అప్పటికే ఫిక్స్ అయిపోయింది. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే, కానున్నది కేసీఆర్ ముఖ్యమంత్రి అని స్పష్టమైనటువంటి విధానాలు కనిపిస్తూ ఉన్నాయి. బిడ్డ నువ్వు చేస్తా ఉన్నటువంటి అవినీతి ఏంది, రాష్ట్రంలో రైతులను పెడతా ఉన్నటువంటి ఇబ్బంది ఏంది అనేది స్పష్టమైంది. నీకు రానున్నటువంటి రోజుల్లో జైలు గతే పట్టబోతా ఉన్నది. నీకు రైతుల చేతుల్లో, మరీ ముఖ్యంగా యువత విద్యార్థి చేతుల్లో నీకు చిప్పకూడు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. మరి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? మాజీ మంత్రి హరీష్ రావును ఆయన ఇష్టానుసారంగా విమర్శించడం అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీర్లా ఐలయ్య గారు, మీరు గుర్తుపెట్టుకోండి, హరీష్ రావు గారిని విమర్శించేటువంటి స్థాయి నీదని నేను అడుగుతాను. అరే ఐలయ్య, నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వేదికగా ఒట్టేసి చెప్పే దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. గుట్ట చుట్టూ బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, గుట్ట చుట్టూ నువ్వు చేసినటువంటి దందాలేంది, నువ్వు డబల్ రిజిస్ట్రేషన్లు చేసి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను మోసం చేసిన తీరేందో నీ గుట్టు విప్పితే అదే ఆలేరు ప్రజలు నీ గుడ్డబట్టలను ఉడదీసి ఆలేరుకి రాకుండా చేస్తారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారిని అనేటువంటి దమ్ముందారా అని మేము అడుగుతా ఉన్నాం. అరే బాబు, నీ ముఖం అద్దంలో చూసుకోరా బాబు, తొండలు పట్టే మొక్కపోడా, నువ్వు హరీష్ రావు అనేటువంటి సాయారా బాబు నీది? హరీష్ రావు గారిపై విమర్శలు చేస్తా అంటే, హరీష్ రావు గారిపైన అవాక్కులు చవాక్కులు చేస్తా అంటే గుడ్డలు ఉడదీస్తా తంతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. హరీష్ రావు గారిని అనేటువంటి స్థాయి నీకుందా అని ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. హరీష్ రావు గారిపైన అడ్డగోలు వ్యాఖ్యలు చేసి అవాక్కులు చవాక్కులు పేలుస్తానంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. నేను బీసీ బిడ్డనని, నేను ఇంకోదని ప్రగల్భాలుతా ఉన్నావు. నేను బీసీ బిడ్డనే, గుర్తుపెట్టుకో బిడ్డ, ఉరికించుతంతాం. నువ్వు హరీష్ రావు గారిపైన అడ్డగోలు వ్యాఖ్యలు మాట్లాడితే, అడ్డగోలు వ్యాఖ్యలు చేసి, అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేస్తే నీ గుట్టిప్పుతాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగానే ఆలేరు ప్రజలకు నువ్వు చేసినటువంటి అవినీతి ఏంది, డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి నువ్వు పేదలను ఏ విధంగా మోసం చేసినావో చెప్పక తప్పదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారిని అనేటువంటి ముందు పెద్దవారిని అంటే పెద్దగా అవుతా అనేటువంటి ఆలోచనని మానుకో. హరీష్ రావు గారు 7 సార్లు ప్రజల ఆశీర్వాదంతో 20,000 మెజార్టీ నుంచి 1,28,000 మెజార్టీ వరకు వెళ్ళినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అటువంటి నాయకుడు పైన వ్యాఖ్యలు చేసే ముందు, చిల్లర మల్లర మాట్లాడే ముందు ఆలోచించుకోవాల్సిందిగా నేను ఐలయ్యను హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒకవైపు విద్యార్థులను, రైతులను, నిరుద్యోగులను మోసం చేస్తే, ఆయన అండదండతో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులపైన అవాక్ చవాకులు పేలుస్తున్నారు. వాళ్ళను ఒప్పుకోము తగదు అని చెప్పేసి కూడా శ్రీకాంత్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే బీర్లా ఐలయ్య స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడు, ప్రజలను ద్రోహం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు మళ్ళీ దాని ప్రతికారికంగా ఏదో ఒక విధంగా ఆయన చెల్లించుకోవలసిన రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఏ విధంగా అయితే ప్రజల సొమ్మును కాల్ చేస్తున్నాడో, ఏదో రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రజలకు డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ వాళ్ళ ఆస్తులను పెంచుకుంటున్న బీర్లా ఐలయ్య కూడా హరీష్ రావు పైన ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమాజం అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా ప్రశ్నించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.